హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ ఉగ్రదాడి అనంతరం అక్కడి ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన మిసైల్ దాడులు, పాక్ కవ్వింపు చర్యలకు బదులుగా అక్కడి రక్షణ స్థావరాలపై చేసిన దాడులతో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది. మన సత్తా గురించి ఇక్కడున్న వివిధ పార్టీల రాజకీయ నాయకులకు నమ్మకం ఉన్నా లేకున్నా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అజర్బైజాన్లో భారత్ గురించి మాట్లాడడం ద్వారా మన సత్తాను ప్రపంచానికి చాటారు. ఇక తమ కంటే 5 రెట్లు ఎక్కువ జనాభా కలిగిన భారత్ ఆర్థికంగా అనేక రెట్లు ముందంజలో ఉందని, దశాబ్దాలుగా అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటూ వచ్చి తాము మేల్కొనే లోపే బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపు దాడులకు పాల్పడిందని స్వయాన పాక్ ప్రధాని అంతర్జాతీయ వేదికపై చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్కు జరిగిన నష్టం గురించి భారత్ ప్రకటించిన దానికంటే చాలా ఎక్కువేనని పాకిస్తాన్ అంతర్గత నివేదిక ఒకటి పేర్కొంది. మొత్తంగా భారతదేశ సత్తా గురించి పొరుగున ఉన్న పాకిస్తాన్ డప్పు కొట్టు మరీ ప్రపంచానికి చాటుతోంది. సూటిగా ఏమాత్రం గురి తప్పకుండా నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించిన భారత క్షిపణులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. భారత్ సరిగ్గా ఇదే సమయంలో తమ ఆయుధాలను మరింత శక్తివంతం చేసే ప్రయత్నాలను ప్రారంభించింది. ఆ క్రమంలో పాక్ ప్రధాని స్వయంగా ప్రచారం చేసిన బ్రహ్మోస్ క్షిపణులను మరింత ఆధునీకరించి సామర్థ్యాన్ని పెంచేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ స్వదేశీ స్క్రామ్జెట్ ఇంజన్ సాంకేతికతలో సాధించిన ప్రధాన విజయం తర్వాత భారత్ తన తదుపరి తరం హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అయిన బ్రహ్మోస్ 2 అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఈ మిసైల్ గంటకు మ్యాక్ 8 వేగంతో ప్రయాణించగలదని, 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్, అమెరికా, రష్యా, చైనా వంటి హైపర్సోనిక్ సాంకేతికతతో అగ్రగామి దేశాల సరసన చేరనుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో డిఆర్డిఓ 1000 సెకండ్లకు పైగా స్క్రామ్జెట్ ఇంజన్ కంబస్టర్ను విజయవంతంగా పరీక్షించింది. ఇది హైపర్సోనిక్ మిసైల్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విజయం భారత్ను స్వదేశీ హైపర్సోనిక్ సాంకేతికతలో స్వావలంబన వైపు నడిపిస్తుంది. రష్యా సాంకేతికతపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ పురోగతి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఇది దేశీయ రక్షణ పరిశ్రమను అనేక రెట్లు బలోపేతం చేస్తోంది. 1998లో భారత్, రష్యా సంయుక్తంగా నెలకొల్పిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ బ్రహ్మోస్ మిసైల్ను అభివృద్ధి చేసింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్గా గుర్తింపు పొందింది. బ్రహ్మోస్ 2 ప్రాజెక్ట్ మొదట 2008లో ప్రకటించినప్పటికీ రష్యా హైపర్సోనిక్ సాంకేతికతను పంచుకోవడానికి సంకోచించడం ఆలస్యమైంది. అంతేకాక మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ ఎంటీసీఆర్ నిబంధనలు రష్యాను 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఉన్న మిసైళ్ల సాంకేతికతను ఇతర దేశాలకు బదిలీ చేయకుండా అడ్డుకున్నాయి. 2014లో భారత్ ఎంటీసీఆర్ సభ్యత్వం పొందిన తర్వాత ఈ పరిమితులు తొలగిపోయాయి. బ్రహ్మోస్ 2 అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.